నీ కోడలికి ఇచ్చాను కదా. నీ దగ్గర కూడా వచ్చిందా? మీరే పంపించారట కదా. మళ్ళీ ఏమీ తెలియనట్టు వచ్చిందా అని అడుగుతున్నారు. నేనే పంపించాను. అవును, దెయ్యం ఎటెళ్ళింది? దెయ్యమా? అదే నా కోడలు మధుమతి ఎటెళ్ళింది అని. తెల్ల చీర కొనుక్కోవడానికి ఇటే వెళ్ళింది. తెల్ల చీర? దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. సమాధి పైనే ఉంటుందంట కదా. పైగా ఇంట్లోకి రమ్మంటే దేవుడంటే నాకు భయం, లోపలికి రాను అంది. ఇప్పుడు చెప్తా. అశో, గొయ్యి మీద అన్నారా? ఎక్కడుంది ఇది? అయ్యో, అత్తయ్య గారు, ఏం చూస్తున్నారు? అబ్బా అత్తయ్య గారు, సరిగ్గా చెప్పండి. మీరు చెప్పింది నిజమేనే. మధు దెయ్యమైపోయిందే. మీకు కూడా కనిపించింది అత్తయ్య గారు? లేదే, నేను వడ్డీ వసూలుకు వెళ్ళక ముందే అదే వెళ్ళి మన వడ్డీ డబ్బులు మొత్తం వసూలు చేసుకుని వెళ్ళిపోయిందే. దెయ్యానికి వడ్డీలు ఎలా ఇచ్చారు అత్తయ్య గారు? అత్తయ్య గారికి ఇవ్వట్లా, అలాగే. అంటే నేను దెయ్యాన్నా? నిన్ను అబ్బా ఆగండి అత్తయ్య గారు, దాని వాగుడు మీకు తెలిసిందే కదా, వదిలేయండి. అసలు ఇంతకీ ఏం జరిగిందో చెప్పండి. ఏం చెప్పమంటారే? ఆ మధు మనం అప్పులు ఇచ్చిన వాళ్ళ ఇంటికెళ్ళి, నేను ఇంటి వెనక గోతి మీద కూర్చుంటున్నాను, రాత్రిపూట వస్తే కనిపిస్తాను అని చెప్పిందట. అలాగే అక్క. ఎక్కడికి వెళ్తున్నావే? అక్క నన్ను గో గో అంది కదా, అందుకే వెళ్ళిపోతున్నాను అత్తయ్య గారు. అయ్యో, నీ బొంద. అది గోతులో ఉంది అనబోయి భయంతో గొగొగొగొ అందే. తింగర మొహందానా. చూసావా అన్నయ్య, వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి మధు ఇక్కడ కనిపించట్లేదు కదా. అదే నాకు అర్థం కావట్లేదు. కానీ సరోజ మధుని ఇంట్లోకి రమ్మంటే దేవుడు ఫోటోలుంటే నేను రాలేను అందంట. అయితే అది ఖచ్చితంగా దెయ్యమైపోయింది అత్తయ్య గారు. అప్పుడు వాళ్ళు ఏం తాగుతావు అంటే ఓ గ్లాసు రక్తం